కార్యక్రమానికి సంబంధించి మనం గతంలో ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలకి తీసుకున్న రుణాలు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం చేసి కొన్ని వ్యాపారాలను కూడా వాళ్ళకు చూపించి ఆ వ్యాపారాల ద్వారా ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వ్యాపారం చేసేటట్టుగా ఒక బైబ్యాక్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. దీంట్లో భాగంగానే దీన్ని ఒక పెద్ద అంటే మీకు ఇప్పటికే తెలుసు, ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రకటించిన సంగతి కూడా మీకు తెలిసింది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలను మహిళలకి అందించాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం సీరియస్గా ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు పెద్ద ఎత్తున 7వ తారీఖు నాడు జిల్లా సమాఖ్య కేంద్రాల్లో సమావేశాలు పెట్టుకొని దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ సమాఖ్యల ద్వారా కింది వరకు తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే 8వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో మండల సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండల సమాఖ్యల కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలని వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చి విరివిగా ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేటువంటి వ్యవస్థని మీ సమాచారం ద్వారా వాళ్ళందరికీ అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే 9వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన సమాచారాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరేటట్టుగా ఈ ప్రభుత్వ ఉద్దేశం మహిళలకు అందుబాటులో వచ్చినటువంటి వ్యాపార వ్యవస్థలు, బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి రుణాలు, తద్వారా మనం అందిపుచ్చుకొని ఏ రకంగా ఎదగాలి అనేటువంటి అంశాలకు సంబంధించి 9వ తారీఖు నాడు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ఈ గ్రామ సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే 9 నుంచి 11 వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ప్రచార వ్యవస్థల ద్వారా కూడా అన్ని మండల కేంద్రాల్లో కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ఈ సమాచారాన్ని ప్రజలు చేరవేసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతారు. చేపట్టిన తర్వాత ఇక ఈ పంపిణీ కార్యక్రమం వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి ఆ చెక్కులు నగదు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలి. ఆ మొదలుపెట్టే కార్యక్రమం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో, ఇది 1, 2 పరిమితం చేయదలుచుకోలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో 10 నుంచి 16వ తారీఖు వరకు అంటే దాదాపు వారం రోజులు సమయం ఇస్తూ వారం రోజుల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టి ప్రజల సమక్షంలోనే మీ అందరి సమక్షంలో మీ అందరికి పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డబ్బుని, ఆ వడ్డీకి సంబంధించిన నగదుని చెక్కుల రూపేణా మీకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు విరివిగా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బ్యాంక్ లింకేజ్ కానీ, లోన్ బీమా కానీ, ప్రమాద బీమా కానీ, ఇటువంటివన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పంపిణీ చేసే కార్యక్రమం చేద్దాం. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, ఈ ప్రభుత్వం మనది అంటే ప్రజలది. ఈ ప్రజల్లో ప్రధానమైనటువంటి కుటుంబ వ్యవస్థే అత్యంత ప్రధానమైనది. ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు నడిపిస్తున్నటువంటి మహిళలదే అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. ఆ మహిళలు ఆర్థిక పరిస్థితిని వాళ్ళ చేతిలో తీసుకొని ఆ కుటుంబాలు ఎదిగితే ఆటోమేటిక్గా సమాజం ఎదుగుతుంది. సమాజం ఎదిగితే ఈ రాష్ట్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఆర్థికంగా, గౌరవంగా తలెత్తుకొని బతికేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, ప్రజలు, రాష్ట్రం ఎదుగుతుంది. కాబట్టి మీకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, యావత్ రాష్ట్ర మహిళా సమాఖ్యలందరికీ, మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలుపిస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందిపుచ్చుకొని మీరు కూడా ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదిగి 1 కోటి మంది కోటీశ్వరులుగా మారి ఈ దేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా మహిళలు ఎదగటానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్పి దేశం అంతా వచ్చి ఈ తెలంగాణను చూసేటట్టుగా మనం ముందుకు తీసుకొని పోదామని చెప్పి సవినయంగా మీ అందరికి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాటు చేసి ఒక మిషన్ మోడ్లో తీసుకుపోతున్నటువంటి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అట్లాగే మన సిఇఓ గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ నా సహచర మంత్రులందరికీ, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆర్టీసీకి సంబంధించి ఇంకా కొంత సమాచారం ఉంది. మనకు ₹1 కోటి ఇచ్చారు, ఇంకా కొన్ని కోట్లు ఇచ్చేది ఉంది. వారు దానికి సంబంధించి కూడా చెప్తారు మీకు.